Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. బంగ్లాదేశ్లో హిందువుల పైన మరొకసారి అణిచివేత చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడ హిందువులు మైనార్టీలుగా ఉన్నారు. కేవలం 8% మాత్రమే ఉంటారు హిందువులు. బంగ్లాదేశ్లో ముస్లిం జనాభా అత్యధికం, ఇస్లామిక్ జనాభా అత్యధికంగా ఉంటారు. అక్కడ వాళ్ళు ఎక్కువ బలగం ఉన్నది. మెజారిటీ వర్గం వాళ్ళైతే మైనార్టీ వర్గం హిందువులు ఉంటారు. అయితే గతంలో మనం చాలా సంఘటనలు చూసాం. హిందువులపై దాడులను చూసాం. హిందువుల్ని అత్యంత దారుణంగా కెమెరాల ముందే చంపేయటాన్ని చూసాం. వాళ్ళ ఇళ్లను కూల్చేయటాన్ని చూసాం. బంగ్లాదేశ్లో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే తారిక్ రెహమాన్ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సర్వమతాలకు సమాన హక్కులున్నాయి. సర్వమతాలు తమ స్వేచ్ఛాయుతంగా తమ మత ధర్మాలను పాటించుకోవచ్చు, తమ ఆరాధ్య దేవతలను పూజించుకోవచ్చని చెప్పినప్పటికీ కూడా బంగ్లాదేశ్లో ఇంతవరకు ఆ మార్పు ఎక్కడ కనిపించట్లేదు. బంగ్లాదేశ్లో హిందువులు ఇప్పటికీ బిక్కుబిక్కుమని బతుకుతూనే ఉన్నారు. తాజాగా నిన్న సాయంకాలం, అంటే ఈ వీడియో చేస్తుంది ఇవాళ, అంటే నిన్న సాయంకాలం శుక్రవారం రోజు సాయంకాలం ఢాకాలో ఒక్కసారిగా హిందూ సమాజం ఆందోళనలు చేపట్టడం, హిందూ సమాజం జై శ్రీరామ్ నినాదాలతో ఢాకా వీధుల్లో ర్యాలీలు చేపట్టడం, ఇవన్నీ చూస్తుంటే బంగ్లాదేశ్లో మరొకసారి హిందువుల పరిస్థితి గురించి చర్చించాల్సిన అవసరం ఏర్పడుతోంది. అంతర్జాతీయ సమాజం కూడా ఖచ్చితంగా బంగ్లాదేశ్లో కనిపించని మత స్వేచ్ఛ, అట్లాగే మానవ హక్కుల ఉల్లంఘన పైన కూడా ఖచ్చితంగా చర్చించాల్సిన ఆవశ్యకత ఇక్కడ కనిపిస్తుందని ఖచ్చితంగా మనం ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే శ్రీరాముడి విగ్రహం, నిజానికి తారిక్ రెహమాన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో రెహమాన్ ప్రభుత్వం రాకముందుకు దాదాపు హింస, అక్కడ చెలరేగిన హింస లెక్కలు తీస్తే అసలు కన్నీళ్ళు వస్తాయి. మానవత్వం కూడా లేకుండా పరమతం వాడైతే అతన్ని ఎంత దారుణంగా కొట్టి చంపేశారో మనం చాలా స్పష్టంగా బంగ్లాదేశ్లో చూసాం. అయితే మళ్ళీ అటువంటి పరిణామాలు తలెత్తవు, అటువంటి పరిణామాలు ఉండవు. చాలా స్వేచ్ఛాయుత వాతావరణం, ప్రజాస్వామ్యబద్ధంగా మా పరిపాలన కొనసాగుతుందని బంగ్లా ప్రధాని తారిక్ రెహమాన్ చెప్పినప్పటికీ కూడా అక్కడ మెజార్టీ వర్గాలు, మైనార్టీ వర్గాలుగా ఉన్న హిందువులపై దాడి చేయడం కొనసాగుతూనే ఉంది, ఎక్కడ ఆగలేదు. దీనికి అతిపెద్ద ఉదాహరణ ఏదైతే ఉత్తర గైబందా జిల్లాలో ఉన్న పలాష్ బారీలో శ్రీరాముడి విగ్రహం 81 అడుగులతో నిర్మిస్తున్న శ్రీరాముడి విగ్రహాన్ని నిర్మించకుండా అడ్డుకోవడం, విగ్రహ నిర్మాణం దాదాపు 80% పూర్తయినప్పటికీ ఆ నిర్మాణాన్ని ఆపేయటం, ముఖ్యంగా ఆ ప్రభుత్వంలోని కొందరు వ్యక్తులు ఆ నిలుపుదల వెనుక కుట్రలు చేయడం చూస్తుంటే బంగ్లాదేశ్లో మైనార్టీలుగా ఉన్న హిందువుల హక్కులు కోల్పోతున్నారని, మత స్వేచ్ఛను కోల్పోతున్నారని మరొకసారి అర్థమవుతుంది. ఎక్కడైతే శ్రీరాముడి విగ్రహ నిర్మాణాన్ని అడ్డుకున్నారో అక్కడే హిందువులంతా ఒక్కతాటిపైకి వచ్చారు. హిందువులంతా రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేశారు. గడిచిన నెల రోజులుగా ఈ శ్రీరాముడి విగ్రహ నిర్మాణం కోసం బంగ్లాదేశ్లో ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తూనే ఉన్నాయి. ప్రభుత్వం నోరు మెదపట్లేదు. అంతేకాదు శ్రీరాముడి విగ్రహాన్ని కూల్చేస్తామని, బుల్డోజర్ తీసుకొచ్చి నేలమట్టం చేస్తామని అక్కడున్న ఇస్లామిక్ గ్రూపులు కొన్ని తీవ్రవాద గ్రూపులు కూడా ఉన్నాయి. ఆ ఇస్లామిక్ గ్రూపులు కొన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ, సోషల్ మీడియాలో వీడియోలు రికార్డు చేసి బెదిరింపులకు పాల్పడుతున్నప్పటికీ, విగ్రహాన్ని నిర్మించేందుకు ముందుకొచ్చిన ఏదైతే శ్రీ రాధా గోవింద ఆలయ కమిటీ సభ్యులని పర్సనల్గా బెదిరించడం, ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా అక్కడ మత స్వేచ్ఛ అనేది కనిపించట్లేదు, మానవ హక్కుల ఉల్లంఘన కొనసాగుతుందని ఖచ్చితంగా అర్థమవుతుంది. బంగ్లాదేశ్లో ఎప్పుడైతే శ్రీరాముడి విగ్రహ నిర్మాణం పైన హిందువులంతా ఏకతాటిపైకి వచ్చి ఢాకాతో పాటు ఉత్తర గైబందా జిల్లాలో రాంపూర్ ఏరియాలో ఏదైతే విగ్రహ నిర్మాణం కోసం గలమెత్తారో అక్కడి నుంచి వాళ్ళకి బెదిరింపులు పెరిగిపోతున్నాయి. ఎట్ ది సేమ్ టైం ఇస్లామిక్ గ్రూపులుగా భావిస్తున్న కొందరు వ్యక్తులు అక్కడ హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా, గాయపడే విధంగా కొన్ని చర్యలు చేపట్టడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ సమాజాన్ని కొంత ఆందోళన, ఆవేదన కలిగిస్తోంది. ఎందుకంటే అక్కడ శ్రీరాముడి విగ్రహానికి వ్యతిరేకంగా జరిగిన కొన్ని ఆందోళనల్లో కొందరు వ్యక్తులు శ్రీరాముడి ఫోటో పైన చెప్పులతో తొక్కడం,
శ్రీరాముడి ఫోటోని అవమానించడం, హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా రెచ్చగొట్టడం, ఇది పూర్తి స్థాయిగా రెచ్చగొట్టడమే. రెచ్చగొట్టడం, ఈ పరిణామాలన్నింటినీ ప్రభుత్వం కళ్ళప్పగించి చూస్తోంది తప్ప, బంగ్లాదేశ్ ప్రభుత్వం, తారిక్ రెహమాన్ ప్రభుత్వం కళ్ళప్పగించి చూస్తోంది తప్ప కనీసం నిందితులపైన ఎటువంటి చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించట్లేదు. ఎందుకంటే శ్రీరాముడి ఫోటోని అవమానించిన వ్యక్తులను గుర్తించి వారిపైన ఢాకాలో పోలీసు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా వారు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. అట్ ది సేమ్ టైం సోషల్ మీడియాలో మళ్ళీ తిరిగి బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఎవరైతే శ్రీ రాధా గోవింద ఆలయ కమిటీ సభ్యులను వ్యక్తిగతంగా బెదిరిస్తున్నప్పటికీ కూడా తారిక్ రెహమాన్ ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోవట్లేదు. ఈ నేపథ్యంలోనే నిన్న ఢాకా వీధులన్నీ తమ శక్తి ప్రదర్శనకు, హిందువుల శక్తి ప్రదర్శనకు వేదిక అయ్యాయి. చాలామంది హిందువులు, వేలాది మంది హిందువులు కాగడాలు వెలిగించుకొని కాగడాల వెలుగులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ ప్రెస్ క్లబ్ సమీపంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎవరైతే శ్రీరాముడి ఫోటోని అవమానించారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని, 72 గంటల్లో వాళ్ళని అరెస్టు చేయాలని ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. అట్ ది సేమ్ టైం ఎక్కడైతే రాంపుర గైబంద జిల్లాలో, ఉత్తర గైబంద జిల్లాలో రాంపురాలో నిర్వహిస్తున్న శ్రీరాముడి విగ్రహ నిర్మాణాన్ని పునరుద్ధరించాలని తమ గలం విప్పారు. కాకపోతే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తించాలి. తారిక్ రెహమాన్ ప్రభుత్వం రాకముందుకు అక్కడ హిందువు అని చెప్పుకోవడానికే భయపడ్డ పరిస్థితులు కనిపించాయి. జనవరి 1వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ వరకు బంగ్లాదేశ్లో 133 దాడులు జరిగాయి. ఆ పాశవికమైన దాడుల గురించి మనం చూసాం, చెప్పుకున్నాం, మాట్లాడుకున్నాం. మళ్ళీ అటువంటి ఉద్రిక్త భరిత వాతావరణమే చాలా స్పష్టంగా కనిపిస్తోంది బంగ్లాదేశ్లో. అక్కడ మైనార్టీలుగా ఉన్న హిందువులని మొత్తం తుదముట్టించే వ్యవహారం నడుస్తోందనే చర్చ జరుగుతోంది. హిందువులు దేవాలయాలపైన దాడులు చేయడం, హిందువులు దేవాలయాలు నిర్మించుకుంటే వాళ్ళపైన దాడులు చేయడం, ఇప్పుడు నిర్మిస్తామంటున్న శ్రీరాముడి విగ్రహం 81 అడుగులు ఉంది, అట్లా శ్రీకృష్ణుడి విగ్రహం 50 అడుగులు, 30 అడుగులు శివుడి విగ్రహం, ఇదంతా ఒక హిందూ గ్రామాన్ని నిర్మించుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి ఆ మత స్వేచ్ఛ బంగ్లాదేశ్ రాజ్యాంగం కల్పించింది. రాజ్యాంగం కల్పించిన హక్కుల ఆధారంగా కూడా వాళ్ళు హిందుత్వాన్ని పాటిస్తుంటే ఆ హిందుత్వాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడం అనేది ఇప్పుడు ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తుంది. తోటి దేశం, మన దేశమైన భారతదేశంలో ఉన్న హిందువులను కూడా బాధ పెడుతుంది, నిజంగా ఆవేదన కలిగిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో బంగ్లాదేశ్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని చెప్పాల్సి వస్తుంది. అంతేకాదు మానవ హక్కుల ఉల్లంఘనతో పాటు అక్కడ మత స్వేచ్ఛ లేకుండా పోయిందని చెప్పాల్సి వస్తుంది. అక్కడ శ్రీరాముడిని అవమానించడం, సాధారణంగా సర్వమతం అందరూ కలిసి ఉండాలి అంటే మిమ్మల్ని నేను ఆ హిందువులని, ఇస్లాంలు హిందువులని గౌరవించుకునే పరిస్థితులు రావాలి. కానీ తారిక్ రెహమాన్ ప్రభుత్వం అక్కడ విఫలమైంది. మత సామరస్యతను బ్యాలెన్స్ చేయడంలో, అందరూ సమానమని చెప్పడంలో తారిక్ రెహమాన్ ప్రభుత్వం విఫలమైంది. అందరికీ బంగ్లాదేశ్లో పుట్టిన ప్రతి వ్యక్తికి సమాంతర హక్కులు ఉంటాయని చెప్పడంలో అక్కడ విఫలమైంది. ఇస్లామిక్ సంఘాల ఒత్తిడికి తారిక్ రెహమాన్ ప్రభుత్వం లొంగిపోతుందనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాదు అక్కడ ఉగ్రవాద విధానాలు కనిపిస్తున్నాయి. అక్కడ ఉన్న ఇస్లామిక్ సంఘాల్లో చాలా స్పష్టంగా ఉగ్రవాద విధానాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే పరమతాన్ని గౌరవించలేని స్థితిలో ఉంటే అది ఉగ్రవాదం కిందకే వస్తుంది. పరమతానికి సంబంధించిన ఆలయాలపైన దాడులు చేయడం కూడా ఉగ్రవాద ఆలోచనల కిందకే వస్తుంది. పరమత వ్యక్తులపైన, ఇళ్లపైన దాడులు చేయడాన్ని ఉగ్రవాద ఆలోచనల కిందకే వస్తుంది. ఆ ఎక్స్ట్రీమిజం ఖచ్చితంగా బంగ్లాదేశ్కి కూడా చాలా నష్టాన్ని కలిగిస్తుంది. ఆ దేశంలో శాంతి భద్రతలకి విఘాతం కలిగించే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే బంగ్లాదేశ్లో ఒక ఆందోళనకరమైన వాతావరణం కనిపిస్తుంది. నిన్న ఢాకాలో హిందువులంతా తమ గొంతును వినిపించే ప్రయత్నం చేశారు. ఇవాళ కూడా హిందువులు మరొకసారి పిలుపునిచ్చారు. శనివారం రోజుకి కూడా మొత్తంగా బంగ్లా మంత్రిని కలిసి ఆయనకి విజ్ఞప్తి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు బంగ్లా విదేశాంగ శాఖ మంత్రి కూడా భారత్ పైన గతంలో చేసిన వ్యాఖ్యల్ని చూస్తుంటే బంగ్లాదేశ్ పూర్తిగా రెచ్చగొట్టే విధంగా, లేకపోతే ఇతరులని హింసించే విధంగా, హింసని అదుపు చేయలేని స్థితిలో కనిపిస్తుంది అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ మత స్వేచ్ఛ, కొత్తగా వచ్చిన ప్రధాని తారిక్ రెహమాన్ చెప్పినట్టుగా మత స్వేచ్ఛ ఎక్కడ కనిపించట్లేదని కూడా స్పష్టంగా అర్థమవుతుంది. మీకేమనిపిస్తుంది? బంగ్లాదేశ్ కూడా పాకిస్తాన్లా మారుతుందనే భావన మీకేమైనా కలుగుతుందా? బంగ్లాదేశ్లో కూడా స్వేచ్ఛని, ప్రజల స్వేచ్ఛని హరిస్తున్న విధానాలను చూస్తే మీ ఆలోచనలు మీకేమనిపిస్తుంది? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి టీవీ. నా పేరు తిరుమల.